హాయ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ స్టార్ సతీష్, మీ స్టార్ హెల్త్ అడ్వైజర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి, మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పేటువంటి మాటలు విని లేదా మీ సొంత నాలెడ్జ్తో మీకున్న అవగాహనతో ఆన్లైన్లో పాలసీలు తీసుకొని మీరు ఏదైనా వెబ్సైట్ నుండి కానివ్వండి లేదా ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మీరు పాలసీ తీసుకొని ఉండి లేదా ఏదైనా ఇంటర్మీడియటరీ బ్రోకరేజ్ సంస్థ నుండి చాలా రకాలైనటువంటి సంస్థ నుండి లేదా ఏదైనా ఒక యాప్ ద్వారా ఏదైనా పేమెంట్ యాప్ కానివ్వండి లేదా ఏదైనా ఒక ఇంటర్మీడియటరీ సంస్థ ద్వారా కానివ్వండి లేదా ఒక వెబ్సైట్ ద్వారా కానివ్వండి లేదా ఎవరైనా ఇచ్చినటువంటి లింక్ ద్వారా కానివ్వండి మీరు ఇతరత్ర కంపెనీలలో పాలసీలు తీసుకొని ఉంటే కనుక మీరు ఎన్ని సంవత్సరాల సీనియారిటీ ఉన్నా పర్లేదండి, మీరు ఏ కంపెనీలో ఉన్నా కూడా పర్వాలేదు, మీరు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లోకి రావచ్చండి. మీకు పోర్టబిలిటీ ద్వారా మేము ఈ పనిని చేసి పెడతామన్నమాట. మీరు ఏ కంపెనీలో ఉన్నా సరే, ఏ పాలసీలో ఉన్నా సరే, మీకు ఉన్నటువంటి సీనియారిటీతో పాటు స్టార్ హెల్త్లోకి రావాలనుకున్నప్పుడు మేము ఆ ప్రాసెస్ అంతా చేసి పెడతామన్నమాట. మీరు మమ్మల్ని సంప్రదించడం ద్వారా పోర్టబిలిటీ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు తెలుసో తెలియకో లేదా మీ ఎదుటి వాళ్ళు చెప్పే మాటలకి మీరు అట్రాక్ట్ అయ్యి డెడికేటెడ్ కస్టమర్ సర్వీస్ ఉంటుంది, డెడికేటెడ్ మీకు కాల్ సెంటర్ సర్వీస్ ఉంటుంది అని అనడం వలన కానివ్వండి లేదా మీరు ఎప్పుడైతే పాలసీ తీసుకున్నారో అప్పుడు మీకు బాగా నచ్చినటువంటి వ్యక్తి, మీ మిత్రుడు ఎవరి ద్వారా మీరు వాళ్ళ ప్రోత్సాహం ద్వారా మీరు పాలసీ తీసుకొని ఉంటారు, వాళ్ళు వేరే కంపెనీకి షిఫ్ట్ అవ్వడం కావచ్చు లేదా వాళ్ళు మిగతా వర్క్స్లో బిజీ అవ్వడం కావచ్చు, వాళ్ళు మిగతా బిజినెస్ వాళ్ళు మీకు టైం ఇవ్వకపోవడం కావచ్చు, మీకు సర్వీసెస్ ఇవ్వలేకపోవడం కావచ్చు. ఇట్లా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా లేదా కంపెనీతోనే ప్రాబ్లం ఉండొచ్చు. మీరు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కంపెనీలో మీరు పాలసీ తీసుకున్నారు, ఆ కంపెనీ సర్వీస్ మీకు నచ్చట్లేదు లేదా మీ యొక్క అడ్వైజర్ సర్వీసెస్ మీకు నచ్చట్లేదు లేదా ఆ ప్రీమియం స్టార్ హెల్త్తో పోల్చినప్పుడు చాలా ఎక్కువ అనిపిస్తుంది మీకు. ఇలాంటి ఏ రీజన్ అయినా కావచ్చండి, ఏ రీజన్ వల్లనైనా మీరు స్టార్ హెల్త్లోకి పోర్టబిలిటీ అవ్వాలనుకున్నప్పుడు జస్ట్ మీరు మాకు ఒక ఫోన్ కాల్ చేయండి. ఇది రెన్యువల్ టైంలో మాత్రమే సాధ్యమవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిబ్రవరిలో రెన్యువల్ టైం ఉందనుకోండి, ప్రీమియం పేమెంట్ రెన్యువల్ ఉందనుకోండి, మీరు ఆ రెన్యువల్ టైం అయిపోక ముందు 1 month నుంచి మీకు పోర్టబిలిటీ ఆప్షన్ ఉంటుందండి. మీరు ఆ పీరియడ్లో మమ్మల్ని సంప్రదిస్తే మేము మీకు ఆ ప్రాసెస్ అంతా చేసి పెడతామండి. దీనికి 2 రోజుల నుండి ఒక 15 రోజుల వరకు టైం పట్టొచ్చండి. అంటే పాలసీ డిపెండ్ అపాన్ పాలసీ కావచ్చు, లేదంటే అప్పుడు ఉన్నటువంటి బిజీనెస్ కావచ్చు, ఏదైనా సమయం సందర్భాన్ని బట్టి ఆ పాలసీని బట్టి మీరు రావాలనుకుంటున్న పాలసీని బట్టి కొద్దిగా టైం పట్టొచ్చండి. 1 or 2 daysలోనే మ్యాక్సిమం 90% ఆఫ్ ది పాలసీస్ పోర్టబిలిటీ అయిపోతాయి. పోర్టబిలిటీ అయిన తర్వాత మీరు ఏదైతే ప్రీమియం మీకు షో చేస్తుందో ఆ ప్రీమియం పే చేసుకుంటే మీరు స్టార్ హెల్త్లోకి పోర్టబిలిటీ అయినట్టే. దీనివల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదండి. మీకు నచ్చిన పాలసీలోకి స్టార్ హెల్త్లో మీకు ఏ పాలసీ అయితే నచ్చిందో ఆ పాలసీలోకి మీరు ఈజీగా పోర్టబిలిటీ అవ్వచ్చు. ఆ పాలసీలో ఉన్నటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ పొందవచ్చు. మీ సీనియారిటీ, మీరు దాంట్లో 1 year నుండి ఉన్నారా వేరే కంపెనీలో లేదా 5 years నుంచి ఉన్నారా, 10 years నుంచి ఉన్నారా, అదంతా ఆ సీనియారిటీ అంతా అంటే మీకు ఉన్నటువంటి ఆ సంస్థలో ఉన్నటువంటి సీనియారిటీ అంతా కూడా ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో మీరు హ్యాపీగా పోర్టబిలిటీ అవ్వచ్చు. చాలామంది ఏంటంటే కస్టమర్ కేర్ వాళ్ళతో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆన్లైన్ వెబ్సైట్లో పాలసీ తీసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నేమ్ కరెక్షన్ అవసరం పడుతుంది. పాలసీ ఎంటర్ చేసేటప్పుడు
నేమ్ మిస్టేక్ పడింది, అది కస్టమర్ చూసుకోలేదు. చూసుకున్న తర్వాత ఎన్నిసార్లు ఆ వెబ్సైట్ కంపెనీకి కాల్ సెంటర్కి కాల్ చేసినా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడము, ఆ ఎడిట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది చేసి పెట్టకపోవడము, ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయండి. డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడవచ్చు, దానికోసం ఏం చేయాలి? నేమ్ కరెక్షన్ ఉంది, దానికోసం ఏం చేయాలి? లేదు, ముందు ఒక నేమ్ ఉండే ఆధార్ కార్డులో ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు వేరే నేమ్గా కొంచెం ఆ పేరుకి ముందో వెనకాలో ఏదో ఒక చిన్న నేమ్ యాడ్ చేసుకున్నారు, అది పాలసీలోకి ఎట్లా రావాలి? లేదా పాలసీ మధ్యలో ఒక బాబు కానీ పాప కానీ పుట్టారు, వాళ్ళని మిడ్ టర్మ్ ఇంక్లూజన్గా పాలసీలోకి యాడ్ చేయాలి. ఇట్లా మళ్ళీ వెబ్సైట్ నుండి పాలసీలు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు 3 years లాకిన్ పీరియడ్, 5 years లాకిన్ పీరియడ్ పెట్టేస్తున్నారండి. అంటే మీరు 5 years వరకు మీరు పేమెంట్ పే చేయడం తప్ప దాంట్లో ఎలాంటి కరెక్షన్లకు అవకాశం లేకుండా చేసేస్తున్నారండి. అంటే మీకు వాళ్ళు చెప్పరండి, మీరు ఏమనుకుంటున్నారంటే మంత్లీ ఈఎంఐ పెట్టుకున్నాము అని మీరు అనుకుంటున్నారు. బట్ వాళ్ళు ఏంటంటే ఆ మంత్లీ ఈఎంఐని ఎన్ని ఇయర్స్కి పెట్టారు అనేది మీరు చూడట్లేదు. మంత్లీ ఈఎంఐ తీసుకోవడం వలన వాళ్ళు మ్యాక్సిమం మిమ్మల్ని మంత్లీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేలా చూస్తారు, మంత్లీ ఈఎంఐ తీసుకునేలాగానే చూస్తారు. మీరు వన్స్ మంత్లీ ఈఎంఐకి కానీ క్వార్టర్లీకి కానీ హాఫ్ ఇయర్లీకి కానీ ఓకే అయ్యారు అంటే వాళ్ళు 3 years 5 years పెట్టేస్తారండి పాలసీ పీరియడ్. దానివల్ల మీకు ఎలాంటి నష్టం లేదండి, సేమ్ ప్రీమియమే కదా అని అనుకుంటారు. బట్ మీరు మధ్యలో మిడ్ టర్మ్ ఇంక్లూజన్ కానివ్వండి, కరెక్షన్స్ కానివ్వండి, ఏం అంటే అది ఆటోమేటిక్గా కట్ అయ్యే విధంగా ఆటో డెబిట్ ఆప్షన్ పెట్టుకుంటే కనుక ఇంకా మీరు 5 years వరకు ఆ పాలసీలో ఒకవేళ మీ పేరు తప్పున్నా ఆ తప్పుడు ఆ నేమ్తోనే మీరు ఆ పాలసీ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుందండి. సో మీరు ఆల్వేస్ ఏంటంటే మాలాంటి అడ్వైజర్ల ద్వారా, మాలాంటి సర్వీసెస్ ఇచ్చే వాళ్ళ దగ్గర మీరు పాలసీ తీసుకోవడం కానివ్వండి, లేదా ఆల్రెడీ ఏదో రకంగా యాప్లోనో లేకపోతే ఏదో రీల్స్లోనో చూస్తుంటే, లేదంటే ఫేస్బుక్ చూస్తుంటే ఒక ఆఫర్ కొటేషన్ కోసం వెళ్ళారు, వాళ్ళు ఫోన్ చేసి పదే ఫోన్ చేసి తీసుకోమన్నారు, మీరు తీసుకున్నారు, అట్లా ఆ విధంగా మీరు పాలసీ తీసుకున్నారు. బట్ మీకు సర్వీసెస్ కావాలి, మీకు సర్వీసెస్ అవసరం పడ్డప్పుడు, మీకు క్లెయిమ్ అవసరం పడ్డప్పుడు మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారండి? మన తెలుగు వాళ్ళు ఫోన్ చేస్తే హిందీలో మాట్లాడతారు, సమ్టైమ్స్ తమిళ్లో మాట్లాడతారు, హిందీ ఆర్ ఇంగ్లీష్ అంటారు. అప్పుడు మీకు మీ ప్రాబ్లం ఏంటి, మీకు అసలు క్లెయిమ్కి జరిగిన ఇబ్బంది ఏంటి, ఆ టైంలో అది క్లెయిమ్ అవుతుందా, మీ వెయిటింగ్ పీరియడ్ ఏంటి, మీరు ఒక 5 years 6 years పేమెంట్ చేశారు, మీరు ఏ పాలసీలో ఉన్నారో తెలియదు, మీ పాలసీ బాండ్ తెలియదు, ఎవ్రీ ఇయర్ అది ఆటోమేటిక్గా కట్ అవుతుంది, లేదా ఎవ్రీ ఇయర్ మీరు పే చేస్తూ వెళ్తున్నారు. ఇట్లాంటి సందర్భాలలో మీకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయండి. అంటే ముఖ్యంగా క్లెయిమ్ విషయంలో ఒకవేళ క్లెయిమ్ రిజెక్ట్ అయింది, లేదా ఆ నేమ్ కరెక్షన్ కోసం మాట్లాడాలి, లేదా వాళ్ళు ఏమంటారంటే ఓన్లీ ప్రీమియం పేమెంట్ రెన్యువల్ ఎప్పుడుందో అప్పుడు మాత్రమే మీకు ఫోన్ వస్తుందండి, అది తెలుగులో వస్తుంది. వన్స్ మీరు ప్రీమియం పే చేశారనుకోండి, మీరు ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ హిందీ ఆర్ ఇంగ్లీష్ మాట్లాడతారు. అంటే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒక కస్టమర్, అంటే ప్యూర్ కస్టమర్ లాగానే చూస్తారండి. దానికి ఇంకా మీ నుంచి డబ్బులు వాళ్ళ చేతిలో పడేంత వరకు మాత్రమే వాళ్ళు మీకు తెలుగులో మాట్లాడడం జరుగుతుంది, తర్వాత అంతా మిమ్మల్ని పట్టించుకోరు. సో మీరేంటంటే మాలాగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, మీకు క్లెయిమ్స్ అప్పుడు సపోర్ట్ ఇచ్చే వాళ్ళని, వాట్ ఈజ్ వాట్ అని చెప్పే వాళ్ళని, మీకు ఏమైనా పాలసీకి సంబంధించిన డౌట్స్ ఉన్నా మీరు మా కస్టమర్లందరికీ మేము వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎనీ టైం 24/7 మేము వాళ్ళకి కాల్స్ అటెంప్ట్ చేస్తాము, వాళ్ళకి మేము సర్వీసెస్ ఇస్తాము. వాళ్ళు ఏటీడీ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అప్పుడు, లేదంటే నేమ్ కరెక్షన్స్, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్స్, లేదంటే ఒకరిని పేరు రిమూవ్ చేయాల్సి వచ్చింది పాలసీ నుండి అలాంటివి, లేదా ఒకరిని యాడ్ చేయాలి పాలసీలోకి అలాంటివి, లేదా దానికంటే మంచి పాలసీ వచ్చింది వీళ్ళని ఈ పాలసీ నుంచి ఇంకొక అప్గ్రేడ్ చేయడము, లేదా వీళ్ళు 10 lakh నుండి 20 lakh వెళ్ళాలనుకుంటున్నారు ఆ విధంగా అట్లా. ఇవన్నీ కూడా మేము మా పాలసీ హోల్డర్స్కి మా తరపున మేము సర్వీసెస్ ఇస్తామండి. మీరు వెబ్సైట్లలో తీసుకున్నటువంటి పాలసీలకు
చాలా రకాలైన ఇబ్బందులు చాలామంది ఫేస్ చేస్తూ నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. సార్ కొద్దిగా హెల్ప్ చేయండి. నాకు ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నా కాల్స్ అటెంప్ట్ చేయట్లేదు. నేను ఇన్ని సార్లు ప్రయత్నం చేశాను. నాకు హిందీ ఆర్ ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు. తెలుగు అంటే కనెక్ట్ చేపిస్తామంటున్నారు. కనెక్ట్ చేపించడం లేదు. కేవలం రెన్యువల్ అప్పుడు మాత్రమే నాకు పదే పదే ఫోన్ చేసి రెన్యువల్ పే చేయండి, ముందే పే చేయండి అంటున్నారు. కొన్ని కొన్ని సందర్భాలలో మీకు ఈ ప్రాబ్లమ్ ఉంది కదా! మీరు ఫస్ట్ పేమెంట్ చేయండి. తర్వాత వెంటనే 1 ఆర్ 2 డేస్‌లో మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇదిగో చూడండి మేము ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టాము కంపెనీకి అని చెప్తున్నారు. ఆ స్క్రీన్ షాట్స్ కూడా వాట్సాప్‌లో సెండ్ చేస్తున్నారు. బట్ ప్రీమియం పే చేసిన తర్వాత ఆ కంప్లెయింట్ గానివ్వండి, అవన్నీ గూడా వాళ్ళు మళ్ళీ వదిలేస్తున్నారు. అసలు పట్టించుకోవట్లేదు. ఎన్ని సార్లు మెయిల్ పెట్టినా, ఎన్ని సార్లు ఫోన్ చేసినా, ఎన్ని సార్లు వాట్సాప్‌లో రిక్వెస్ట్ పెట్టినా అస్సలు ఏ విధమైన సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళు కేవలం ప్యూర్‌లీ ఆ వెబ్‌సైట్ వాళ్ళు గావచ్చు, ఆ యాప్ వాళ్ళు గావచ్చు, వాళ్ళు పాలసీలని సేల్ చేయడం వరకు మాత్రమే చూస్తున్నారు. ఎలాంటి సర్వీసెస్ ఇవ్వట్లేదు. కొద్దిగా మాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి మేము డైరెక్ట్‌గా ఆ వెబ్‌సైట్‌కి సంబంధించిన కాల్ సెంటర్‌తో కావచ్చు, లేదంటే డైరెక్ట్ కంపెనీతో కావచ్చు మాట్లాడడం, మెయిల్ పెట్టడం ఇట్లా నేను ప్రయత్నం చేస్తున్నాను. బట్ నాకు అంటూ ఒకరు అసలు కొన్నింటికి సంబంధించి ఇన్ని డేస్‌లో ఇంటిమేట్ చేయాలి, ఇన్ని డేస్‌లో ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, ఇన్ని డేస్‌లో ఇట్లా రూల్స్ ఉంటాయి. ఇవన్నీ అసలు మా పాలిసీలో ఏముంది? నాన్ మెడికల్ ఐటెమ్స్ ఉందా? లేదా? అసలు వాళ్ళు ఏ ఆప్షన్ టిక్ పెట్టారు? ఏ ఆప్షన్ అసలు వాళ్ళు ప్రపోజల్ ఫార్మ్ ఏ విధంగా ఫిల్ చేశారు? నన్ను సాలరీడ్ అని ఫిల్ చేశారా? లేకపోతే బిజినెస్ అని ఫిల్ చేశారా? లేకపోతే ఏమని ఫిల్ చేశారు? యాక్చువల్ అసలు మేల్ దగ్గర ఫీమేల్ పెట్టారా? అసలు ఏ విధంగా వాళ్ళు పాలసీ ప్రపోజల్ ఎంటర్ చేశారో మాకేం తెలీదండి. స్మోకింగ్ హ్యాబిట్ ఉందని పెట్టారా? లేదని పెట్టారా? ఉందని మేము చెప్పాము. మాకు షుగర్ ఉందని చెప్పాము. బట్ వాళ్ళు పెట్టలేదు. అంటే పాలసీ తొందరగా క్లోజ్ అవ్వడం కోసమే చూస్తారండి వాళ్ళు. మీరు షుగర్ రిపోర్ట్సు, బీపీ రిపోర్ట్సు, థైరాయిడ్ రిపోర్ట్సు ఏమన్నా ఉన్నవి, హార్ట్‌లో స్టంట్ పడినవి ఇవన్నీ పంపించినా కూడా వాళ్ళు దాంట్లో ఏం మెన్షన్ చేయకుండా మేము తర్వాత అప్డేట్ చేస్తామండి అని సింపుల్‌గా చెప్పేసి మీకు పాలసీ సేల్ చేస్తారండి. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అని పెట్టినప్పుడు 5-30 మినిట్స్‌లో అయిపోద్ది ప్రపోజల్. అప్రూవల్ వచ్చేస్తుంది. పాలసీ బాండ్ ఇష్యూ అయిపోతుంది. మీ దగ్గర నుండి పేమెంట్ వచ్చేస్తుంది. ఆ విధంగా వాళ్ళు ట్రై చేస్తారు తప్ప మీకున్న ప్రాబ్లమ్‌ని దాచిపెట్టి వాళ్ళు పాలసీ తీసుకుంటారు. మాక్సిమం ప్రాబ్లమ్ ఉందని చెప్పకండి అంటారు. ఈవెన్ బీపీ, షుగర్ ఉన్నా కూడా వాళ్ళు మెన్షన్ చేయట్లేదు. ఫస్ట్ అయితే ఇది ప్రాసెస్ అవ్వనివ్వండి, తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను తర్వాత యాడ్ చేసి పెడతానంటారు. మళ్ళీ మీ కాల్ ఆన్సర్ చేయరు. ఇట్లా చాలామంది ఇబ్బంది పడుతూ నాకు దగ్గర దగ్గర ఒక వీక్లీ 2-3 కాల్స్ ఇవే వస్తున్నాయండి. పాలసీ నుండి తీసుకున్న వాళ్ళు, యాప్ నుండి తీసుకున్న వాళ్ళు, సార్ ఇది ఇట్లా ఇబ్బంది ఉండి ఇప్పుడు నాకు క్లెయిమ్‌కి మా అబ్బాయికి బాగాలేక నేను క్లెయిమ్ కోసం వచ్చాను. సార్ మీరైనా హెల్ప్ చేయండి సార్ అంటారు. మా కస్టమర్లకి మేము హెల్ప్ చేయడానికే మాకు టైం సరిపోదండి. మళ్ళీ మేము ఇంకా వేరే దగ్గర మాకు నాలెడ్జ్ ఉంది అని వేరే దగ్గర పాలసీ తీసుకున్న వాళ్ళకి మేము సర్వీసెస్ ఇచ్చేంత టైం మాకు దొరకదండి. సో మీరు ఏం చేస్తారంటే మీకు రెన్యువల్‌కి 30 రోజుల ముందు మీరు గుర్తుపెట్టుకొని అట్లీస్ట్ 1 వీక్ ముందైనా మీరు గుర్తుపెట్టుకొని మీ రెన్యువల్ ఉంది అంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు రెన్యువల్ ఉందో దానికి కొంచెం ముందుగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మేము మీకు పోర్టబిలిటీ చేసి పెడతాము. ఏ కంపెనీ నుండైనా స్టార్ హెల్త్‌కి రావచ్చు. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయడం ద్వారా చిన్న చిన్న డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ప్రీవియస్ బాండ్ కావచ్చు, మీరు ఆ కంపెనీలో ఉన్న బాండ్ కావచ్చు అవన్నీ. ఎందుకంటే మీకు ఎంత సీనియారిటీ ఉందో అదంతా ఇక్కడ రావాలి కాబట్టి ఆ బాండ్‌ని అవన్నీ పెట్టి మనం ప్రపోజల్ పెట్టేసి మీకు ఈ పాలసీ ఈ స్టార్ హెల్త్ కంపెనీలో మీకు ఏ పాలసీ సూట్ అవుతుందో, ది బెస్ట్ పాలసీ ఏది ఉందో జస్ట్ మీ ఏజ్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏజ్ చెప్పడం వల్ల మీకు బెస్ట్ ఒక 2-3 పాలసీలు మేము సజెస్ట్ చేస్తామండి. దాంట్లో మీకు బడ్జెట్‌ని బట్టి లేదంటే దాంట్లో ఉన్న బెనిఫిట్స్‌ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చండి. మీకు దాంట్లో ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. మేము మాక్సిమం 2 ఆర్ 3 ఆప్షన్స్ చెప్తాము. అందులో ఏ పాలసీ మీరు చూజ్ చేసుకున్నా బాగుంటుంది. మీరు మీ బడ్జెట్‌ని బట్టి, మీ అవసరాలను బట్టి మీరు చూజ్ చేసుకోండి. మీరు ఏదైతే ఎంచుకున్నారో పాలసీ దాంట్లోకి మేము పోర్టబిలిటీ చేసి పెడతాము. అప్పటి నుండి మేము మీకు సర్వీస్ ఇవ్వడం మొదలు పెడతామన్నమాట. అంటే అప్పుడు పూర్తిగా మీరు మా కస్టమర్ అయిపోతారు. మేము మీకు సర్వీసెస్ ఇవ్వడానికి అవుతుంది. ఆ పాలసీలకు సంబంధించిన ఎడిట్ ఆప్షన్ కావచ్చు, లేదంటే
ఒకరిని యాడ్ చేయడము, లేదంటే ఒకరి పేరు తీసేయడము, పాలసీని అప్గ్రేడ్ చేసుకోవడము, 10 lakh నుండి 15కో 20కో పెంచుకోవడము, ఈ విధంగా ఇలాంటి సర్వీసెస్ అన్నీ కూడా మీరు మా ద్వారా పొందవచ్చండి. ఓకేనండి. ఇంతకంటే బెస్ట్ సొల్యూషన్ ఏది లేదండి. తెలిసో తెలియకో మీరు ఇన్ఫ్లుయెన్స్ మాటలు వినో, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఏదో రకంగా మిమ్మల్ని మోటివేట్ చేస్తూ మిమ్మల్ని ఆ ఉచ్చులోకి లాగి వాళ్ళ లింక్ ద్వారా మిమ్మల్ని పాలసీ కొనిపించడము, లేదంటే మీరు సోషల్ మీడియాలో చూసి వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నుండి పాలసీ తీసుకున్న వాళ్ళందరికీ, ఎనీ వెబ్సైట్ అండి, అన్ని వెబ్సైట్లు అంతే, అన్ని బ్రోకరేజ్ వెబ్సైట్స్ అన్నీ కూడా అంతే అండి. వాళ్ళు అడ్వైజర్ లాగా రియాక్ట్ అవ్వరు, అడ్వైజర్ లాగా వాళ్ళు నడుచుకోరు, వాళ్ళు ఒక కంపెనీ లాగానే నడుచుకుంటారు. మేమంటే మమ్మల్ని నమ్మి మీరు పాలసీ తీసుకున్నారు కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది కలిగిందంటే మ్యాక్సిమం మాకు కూడా బాధ ఉంటుందండి. మీకు మంచి పాలసీ ఇచ్చి మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడడమే మా బాధ్యత. మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినప్పుడు మాకు కూడా మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి మీకు మంచి పాలసీ ఇస్తామండి. దానికి సంబంధించిన అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పే పాలసీ ఇస్తాము. మీకేమన్నా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నా కూడా దేనికి ఎంత వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ఏంటి అనేది అన్నీ చెప్పిన తర్వాత మీకు ఓకే అయితేనే మీరు పాలసీ తీసుకోవచ్చండి. న్యూ పాలసీ తీసుకునే వాళ్ళైనా, ఆల్రెడీ పాలసీ ఉన్న వాళ్ళైనా పోర్టబిలిటీ అవ్వచ్చండి స్టార్ హెల్త్లోకి. జస్ట్ మీరు ఇంట్లో కూర్చొని మాకు ఒక ఫోన్ కాల్ చేయడం ద్వారా మేము అదంతా ప్రాసెస్ చేసి పెడతామండి. మీరు ఇంట్లో నుండే పోర్టబిలిటీ అవ్వచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్నీ మేము చేసి పెడతాం. జస్ట్ మీరు మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మా నెంబర్ వచ్చేసి 9885942880. ఈ నెంబర్కి మీరు ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే ఫోన్ చేయండి. తర్వాత ఎప్పుడైనా ఇంకా టైం ఉంది రెన్యువల్కి, లేదా ఒక 1 వీక్ అంటే ఒక 1 వీక్ కంటే ఎక్కువ టైం తీసుకుందాం అనుకునే వాళ్ళైతే ఫ్రెష్ పాలసీ కావచ్చు, పోర్టబిలిటీ పాలసీ కావచ్చు, మీరేం చేస్తారంటే ఓన్లీ వాట్సాప్ చేయండి, ఫోన్ కాల్ చేయకండి. ఓకేనా అండి? రైట్. పోర్టబిలిటీ కోసం మా నెంబర్ని సంప్రదించండి. మీరు యాప్లో నుండి పాలసీ తీసుకున్నా, వెబ్సైట్ నుండి పాలసీ తీసుకున్నా, ఇన్ఫ్లుయెన్సర్ ఇచ్చిన లింక్ ద్వారా పాలసీ తీసుకున్నా, మీరు ఏ కంపెనీలో ఉన్నా కూడా, స్టార్ హెల్త్ కాకుండా ఏ కంపెనీలో ఉన్నా కూడా మీరు మా నెంబర్కి కాల్ చేయండి. మేము మీకు తక్కువ బడ్జెట్లో, ఆబ్వియస్లీ అన్ని కంపెనీల కంటే స్టార్ హెల్త్లో ప్రీమియం తక్కువ ఉంటుందండి. సో మీరు ప్రీమియం కూడా మీకు కలిసి వస్తుంది. ఇప్పుడు జిఎస్టీ కూడా లేదు. మీరు ఈజీగా పోర్టబిలిటీ అవ్వచ్చండి. జస్ట్ మీరు మాకు ఒక్క కాల్ చేయండి, 9885942880. ఓకే.